జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం 1-to-1 సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఒకే రోజు 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు డీసీఎం. ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలకు పైగా మీట్ అవుతున్నారు ఆయన. 1-to-1 సమావేశాల్లో కొన్ని అంశాల్లో ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ సైతం పీకుతున్నారు. నియోజకవర్గాల వారీగా రిపోర్ట్స్ తెప్పించుకొని మరీ రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గాల నుండి పార్టీ కేంద్ర కార్యాలయాల వరకు అసలు ఎందుకు సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యేలను పవన్ ప్రశ్నించారు. నియోజకవర్గ స్థాయిలోనే ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు ఆయన. పార్టీ నిర్మాణం, కూటమి నేతల మధ్య సమన్వయం తప్పనిసరి అని పవన్ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం 1-to-1 సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రిపోర్ట్ కార్డ్స్ తెప్పించుకొని మరి ఇటు సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది డిప్యూటీ సీఎం. అసలు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి రాజేష్? ఎస్ఎంట్ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి ఫోకస్ పవన్ కళ్యాణ్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఏకంగా 9 మంది ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి మొదటిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏకంగా 9 మంది ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల 1-to-1 సమావేశం ముగిసింది. మొత్తం 9 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం లోపలే ఉన్నారు. పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్తో పాటు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్, ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల అంశాల మీద పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాలకు సంబంధించి 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసి 21 నియోజకవర్గాల్లో గెలిచిన నేపథ్యంలో అభివృద్ధి చేశారు. అక్కడ లోకల్ గా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారని డేటాని ఎదురుగా పెట్టుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలంగా కొనసాగిస్తున్నారు. జనవాణికి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గాల నుండి సమస్యలు రావడం పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల మేము పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వస్తున్నామని సమస్యలు చెప్పుకున్న బాధ్యతలు చెబుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎందుకు సమస్యల మీద దృష్టి పెట్టలేదంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేదని తెలుస్తుంది. అంతేకాదు ఈ 18 నెలల కాలంలో అక్కడ స్థానికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు, ఎలాంటి ప్రతిపాదనలు అవసరం ఉన్నాయనే అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో మాట్లాడడం తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ని ఎదురుగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాల్సిందని పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యేలతో 1-to-1 నిర్వహించలేదు, బాగా పనిచేస్తారని ఇప్పటి వరకు వదిలేశాను, ఇకపైన అలాంటి పరిస్థితి ఉండదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఎమ్మెల్యేలతో 1-to-1 కార్యక్రమం అనేది మొదటిసారిగా నిర్వహించారు. గతంలో ఎల్పీ సమావేశాలు, లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించినప్పటికీ 1-to-1 సమావేశాలు అనేవి ఇప్పటి నుంచే తాజాగా మొదలు పెట్టారు. కాబట్టి ఇకపైన ఇదే విధమైన నిర్ణయాలుగా ఇదే విధమైన సమావేశాలు ఉంటాయని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. వాళ్ళ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయానికి వస్తాయని కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇంకా 5 ఎమ్మెల్యేలు ఇంకా సమావేశం కావాల్సి ఉంది. సమావేశం అయిన తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు పార్టీకి సంబంధించిన విషయంలో కూడా ఎమ్మెల్యేలు కొంత లోకల్గా కూటమికి సంబంధించినటువంటి నేతలతో విభేదం రావడం, కొంత గ్యాప్ రావడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కూటమి నేతలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాల పాటు కూటమి అధికారులు ఉండాలని ఇప్పటికే చెబుతున్న నేపథ్యంలో ఆ సమన్వయం అనేది నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా కొనసాగాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చాలా కీలకమైనటువంటి సమావేశంగా చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం 18 నెలల తర్వాత నిర్వహించడంతో పాటు ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పులు కానీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, అక్కడ సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఇలా అన్ని ప్రశ్నలు ఎమ్మెల్యేలతో అడుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి డేటాను ఎదురుగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సర్తాజ్.
థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం 1-to-1 ఇటు కాన్వర్సేషన్ పెట్టారు. అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెప్పించుకొని మరి ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకు సంబంధించి కూటమి నేతలకు సంబంధించి సమన్వయంపై కూడా ఆయన ఇటు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసినట్టుగా అర్థమవుతోంది.